ముందుగా మనందరి గురువు గారు సార్ పత్రి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి గారు మా ఊరు వచ్చి ఈ ఊర్లో ఒక్క మగోళ్ళు లేడని ఒక 10-15 సార్లు అడిగారు. ఇంకా దానికన్నా ముందుంది, అవన్నీ ఇక్కడ టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. అంటే నేను అప్పుడు పారాలసిస్ పేషెంట్ని. ఒక్క మగోళ్ళు లేడా అని అడిగాడు. సరే ఆయన అనేసరికల్లా ఒక్కోసారి కొంచెం టెంప్ట్ అవుతూ ఒక్కడు కూడా వచ్చేంతవరకు నేను ధ్యానం చెప్పనంటూ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తున్నాడు. సరే నేను టెంప్ట్ అవుతున్నాను. ఆయన అడిగేది ఏంటంటే ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులు ఎత్తమని అడిగారు. ఒక్క మగోళ్ళు లేడా. సరే ఆయన అన్నప్పుడల్లా కొంచెం టెంప్ట్ అవుతూ ఈ మా ఊరు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు ఏంటి అనుకుంటూ, సరే ఇది ఏం చెప్తాడో చూద్దాం. ఈ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు కాబట్టి మా మాస్టర్ అప్పటికే నన్ను 2-3 సార్లు రమ్మని పిలవడంతో నేను ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది. సరే వెళ్ళాను. సో నేను అంతకుముందు ఆయుర్వేద డాక్టర్లు నా చేత మాన్పించారు మాంసాహారం. సో నేను తగ్గిన తర్వాత తినొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను. అది 5.5 సంవత్సరాలకి నాకు డౌట్ వచ్చేసింది, ఇంకా ఇది తగ్గదు, మనం తినే అవకాశం లేదు, మందులు మానేద్దామంటే కాళ్ళు చేయబడిపోద్ది, నువ్వు మంచం మీద ఉండాలి, మళ్ళీ నీకు ఎవరు చేస్తారని డాక్టర్లు అనడంతో నేను ఆ భయంతో మందులు వాడుతున్నాను. కానీ నాకు తగ్గుద్ది, నేను తిరుగుతాను చేస్తాను అని మట్టి ఏ విధమైన ఆశలు నాకు ఏం లేవు. కానీ ధ్యానం చేస్తే షేక్ హ్యాండ్ ఇస్తే పత్రికరికి ఇచ్చేస్తే నాకు ఏదో తగ్గిపోద్ది అని కూడా నాకు అసలు ఏమీ తెలియదు. చాలామంది ఇప్పటికి అడుగుతారు నన్ను, పత్రిక నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ నాకు ఏమీ లేదు. కానీ తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ ఆచరించేవాడే ఆ షేక్ హ్యాండ్ తీసుకుంటానికి అర్హుడు, అంతే. పత్రి గారు జీరో మైండ్. ఒరే నేను ఎన్నో పుస్తకాలు చెప్పి ఎన్నో జన్మని ధ్యానం చేసి ఒక 200 సంవత్సరాలు ధ్యానం చేసి ఎన్నో తిప్పలు పడి నేను ఆ జ్ఞానాన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. నేను చెప్పింది చేయరా, నువ్వు ఆలోచించకు, నువ్వు బుర్ర పెట్టొద్దని చెప్పాడు. సో అందుకనే నేను ఇన్ని సంవత్సరాల పాటు చేయటానికి కారణం ఏంటంటే నన్ను బుర్ర పెట్టొద్దని చెప్పాడు ఆయన. నేను పెడుతున్నాను రా బుర్ర, నేను ఎన్నో జన్మల్ని ధ్యానం చేశాను, ఎంతో కసరత్తు చేశాను, దీని గురించి అంతా నేను చేశాను, నువ్వు మటుకు బుర్ర పెట్టొద్దురా, నేను చెప్పింది చేయరా అన్నాడు. అందుకని నేను ఈ రోజుకి ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు అర్థమైందో అర్థం అవ్వలేదు కూడా కాదు, తెలియదు. అది ఒక పిఎంసీయే కాదు, ఒక సేవాదళ్ళే కాదు, పిరమిడ్ పార్టీయే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే, శాకాహార ర్యాలీ కాదు, ఏదైనా సరే మేము అన్నీ అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ధ్యానం చేస్తే భాగ్యం అన్నారు. సరే తెలీదు, కానీ నాకేంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి కాబట్టి ఫస్ట్ డేనే నాకు ఆ కాస్మిక్ ఎనర్జీ తెలుసుంటే కొంచెం అర్థమైంది. ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. ఆ పిరమిడ్లో కూర్చున్నప్పుడు చెప్పారు, నువ్వు ఆ కింగ్ చామర్ ఎక్కి ధ్యానం చేసేటప్పుడు కొంతమందికి కరెంట్ షాకులు తొక్కి భయపడి దిగిపోతున్నారు, నువ్వు ధైర్యంగా కూర్చుంటే నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అని తొందరగా తగ్గుతాయని చెప్పాడు. సో దాంతో ఆయన చెప్పాడు కాబట్టి సో ఆ పైకి ఎక్కాను. ఆ కింగ్ చామర్ ఎక్కి కూర్చుని ధ్యానం చేశాను. ఆయన చెప్పినట్టే షాకులు వచ్చినాయి. ఫస్ట్ 2-3 సార్లు భయపడ్డాను. తర్వాత అట్లకి ఒక పొల కిందలాగా, ఒక చక్కల కిందలాగా అది వచ్చేది. అది ఎప్పుడు వస్తుందో అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉండేవాడిని. అట్లా ఉంది. నాకున్న అనారోగ్యాలన్నీ అది 18 రోజుల్లో తగ్గుతాయని కూడా నాకు తెలియదు, నాకు తగ్గిపోయినాయి. నేనేమీ దాని గురించి ఊహించలేదు. సో అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారం చేయాలని చెప్పాలని అనుకునేవాడిని. అప్పుడు చెప్పాడు పత్రి గారు, నేను చెప్పాలనుకుంటున్నాను అంటే మా ఊర్లో తిరిగాను. సో ఫస్ట్లో 100 మంది వచ్చేవారు, వాళ్ళు 50 మంది అయ్యేవారు. అట్లా సంవత్సరానికి ఒక 5-6 మిగిలారు. తర్వాత అర్థమైంది, ప్రతి ఊర్లో కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. మన చుట్టూ ఎంతమంది ఉంటారు? సో పాండవులు. ఓకే, అందుకని నేను ఏ ఊరు వెళ్ళినా ఆ జనం ఉంటారు కాబట్టి వెళ్ళాను. సో వీళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఏం చేయాలంటే, ఒరే నువ్వు 1,00,000 మందికి చెప్పు, ఆ 1,00,000 మందికి చెబితే నీకు అందులో ఒకళ్ళో ఆరో నీకు సాయం చేసేవాడో సహకరించేవాడో దొరుకుతాడని చెప్పాడు. సో 1,00,000 మందికి ఎలా చెప్పాలి నేను? సో ఉదయం బోర్డర్ స్కూలు, సాయంత్రం హై స్కూల్, అట్లా నేను సంవత్సరంలో 1,00,000 మందికి చెప్పాను. సో నాకు తర్వాత అలా సహకరించేవాడు దొరికారు. కానీ ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు? తెలంగాణ నుంచి ఎంతమంది కనపడుతున్నారు, ఆంధ్ర నుంచి ఇంకెంతమంది కనపడతారు, పిఎంసీ నుంచి ఎంతమంది, 160 దేశాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఈ కార్యక్రమాలు చేస్తాయి, నేను ఏం చేసినా. మరి అప్పుడు
అది 1,00,000 మందికి చెప్పాలంటే సంవత్సరం టైం తీసుకునేవాడిని. ఇప్పుడు ఒక్క రోజులో 1,00,00,000 మందికి చెప్పచ్చు, ఇంకా ఎక్కువే అయిపోతుంది. సో అది అలాగే ఇప్పుడు భాగ్యవంతుడనే దాని గురించి అరుణాచలం వెళ్ళాను. అప్పుడు నేను అప్పుడు సేవాదళం లేదు, కానీ అయినా నేను ముందు మా జిల్లా నుంచి ఎవరు వచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేసేవాడిని. అరుణాచలం వెళ్ళి ఒక 30 రూములు తీసుకున్నాను ముందు. తర్వాత ఆ 30 రూములు అతను మళ్ళీ ఫోన్ చేసి, జగదీషే మన మనిషే కదా, జగదీషే వాడిని బెదిరిస్తుంటే వాడు నీకు కానీ రూములు ఇవ్వలేను, నువ్వు రేటు పెంచుతాయి అంటే సరే నేనే వెళ్ళి మళ్ళీ 300 రూముల వల్ల అప్పుడు 300కి ఇచ్చిన రూమ్ వల్ల 500 మాట్లాడుకుని సరే జగదీష్ నాడిని పట్టుకుని కేశవరాజు గారిని పట్టుకుని నేను కళ్యాణ మండపం తీసుకున్నాను. మళ్ళీ ఈ రూములు ఉంటాయో ఉండవో తర్వాత ఏమవుద్దని ఒక కళ్యాణ మండపం తీసుకుని దానికి అడ్వాన్స్ అది కట్టి వచ్చేసాను. వచ్చి ఒకరోజు టైం పెట్టుకుని వెళ్ళాను. అప్పుడు చెప్పారు అందరూ, ఈసారి నువ్వు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాక ఉంటుంది, ఆ పాక దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయమని చెప్పారు. సరే అని నేను ఆ పాకలో ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ఒక వేరే దేశస్థుడు వచ్చి నన్ను తగిలాడు. వచ్చి నేను ధ్యానంలో కూర్చుంటే నన్ను చేతితోటి తగులుతూ లేపి యు ఆర్ ఏ కాస్ట్లీ మ్యాన్, యు ఆర్ ఏ రిచ్ మ్యాన్ అంటున్నాడు. నాకు వాడంటే నాకేం అర్థమైందంటే, నాకు వీడు మామూలు ఇండియా వాడైతే ఏదో బస్కో ట్రైన్కి అడుగుతాడు, వీడు వేరే దేశస్తుడు ఏ ట్రైన్కో ఏ ఫ్లైట్కి అడుగుతాడు, ఏ 10,000 20,000 అడుగుతాడేమో, నన్ను అందుకుని కాస్ట్లీ మ్యాన్ రిచ్ మ్యాన్ అంటున్నాడని నాకు ఇంకా అర్థం అన్నట్టు నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ వచ్చి తగిలి యు ఆర్ ఏ రిచ్ ఆరా, యు ఆర్ ఏ కాస్ట్లీ ఆర్ ఏ బ్యూటిఫుల్ ఆరా అంటూ మొదలుపెట్టాడు. ఓహో, సో అది అర్థమైంది. అది అతను అలా చెప్పాడు. సో పత్రి గారు మనల్ని చూస్తారు, మనం ఏ పని చేసినా ఆయన ఏం చూస్తాడో మన అందరికీ తెలుసు. అలాగే మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మన ఏం పెరుగుద్దు. సో అతను గుర్తించాడు నన్ను 2007లో. సో నేను భాగ్యవంతుడని. మరి నా దగ్గర ఏమైనా ఉందా? పత్రి గారు రూపాయి లేకుండా చేయగలుగుతున్నాను, నేను చేయగలుగుతానా అనుకుంటూ తిరిగాను నేను. సో అంతకుముందు నేను ఉండే అవన్నీ అయిపోయినాయి, అది వేరే. అంతే పత్రి గారిని చూసే చేశాను. అది ఆయన జేబులో రూపాయి లేకుండా మనం ఆయన చేస్తే కాదు కదా, మనం కూడా చేయగలగాలి కదా. ఆయన ఒక్కడే కాదు, మనం కూడా చేయగలగాలి అనుకున్నాను. ఆయన వసుదే కుటుంబం అన్నాడు. సో నేను జిల్లాలో ప్రతి గ్రామం వెళ్ళేవాడిని, నాకు అక్కడ ఎవరో ఒకరు పరిచయం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సో ఇంకొక ఊరు వెళ్ళేవాడిని. అట్లా ఇవన్నీ తిరగలిగాను, ఇవన్నీ చేశాను. ఇదంతా ఒక ధ్యానం ద్వారా. సో నేను భాగ్యవంతుడని అప్పుడు చెప్పినా నాకు కూడా అప్పుడు పూర్తిగా అర్థం అవ్వలేదు. సో మనం ఇప్పుడు ఈ పిఎంసి సపోర్ట్ చేయటం వల్ల మనం అందరం ఏమవుతాం? ఇది ధ్యానం అందరికీ అందుతుంది కదా. ఈ సేవ చేయటం వల్ల ఏమవుతుంది? మనం అందరం భాగ్యవంతులే. అదే నేను మీకు చెప్పబోయేది. నేను అతను నన్ను అనటం గురించి కాదు, నేను ఏం చేసినప్పటికీ వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేశాను. వాళ్ళందరికీ ఇంతే కదా, వచ్చేవాళ్ళందరూ ఎవరైతే ధ్యానం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అకామిడేషన్ అరేంజ్ చేయడానికి వెళ్ళాను. అందుకని అతను చెప్పాడు నా ఆ రోజు. సో మనం ఇవాళ ప్రపంచంలో 160 దేశాలకు వెళ్తుందని చెప్తున్నారు కదా, ఇంకా ఎక్కువ దేశాలకు వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ మందికి ధ్యాన ప్రచారం దేని ద్వారా జరుగుతుంది? మరి ఇంకా మనం అందరూ భాగ్యవంతులా కాదా? సో మరి పత్రి గారు ఏదైతే చెప్తారో అది మనం చేసుకుని వెళ్ళిపోవటమే కదా. అది నాకు అప్పుడు చెప్పాడు కాబట్టి నేను ఇలా ఒక 5 సార్లు నేను పిరమిడ్ పార్టీకి ఎలక్షన్లో పోటీ చేయకపోయాను. నా పాంప్లెట్లు నేనే పంచుకున్నాను, నాకు కూడా ఎవరు రాకపోయినా అవన్నీ జరుగుతూ ఉంటాయి. రేపు కూడా అదే పని. అది మీ తెలంగాణలో ఎంతమంది వచ్చారు, రేపు అంతమంది రాకపోయినా నా ప్రయాణం ఒక్కడిగానే మొదలుపెట్టాను కదా. అందుకు నేను ఒకటిగానే మొదలు పెడతాను. ఏదైనా సరే నాకు ఏదో 100 మంది వస్తే నేను ఈ కార్యక్రమం చేద్దాం, 100 మంది లేకపోతే ఈ కార్యక్రమం మానేద్దామని నేను అనుకుని నన్ను అడిగారు. సో సరే ఎవరన్నా ఉంటే చూస్తాను, కాని పరిస్థితుల్లో నేను ఉంటానని చెప్పేశాను. అలాగే హనుమంతరాజు గారు నన్ను తీసుకుంటున్నానని అనౌన్స్ చేయడంతో నేను ఓకే చేశాను. అది బాలకృష్ణ గారు ఆనంద్ అడిగారు, కానీ నేను ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదు. ఎవరినైనా చూస్తాననే మాట చెప్పాను. కారణం అది, ఎవరన్నా ఉంటే అది లేని పరిస్థితులు. కానీ మనం పని చేస్తూ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఎలాగో ఏంటో తెలియదు, అది అంతా జరుగుతూ ఉంది. పత్రి గారితో ఈ 22 సంవత్సరాల ప్రయాణం. సో అది ఇంకొక విషయం ఎందుకు చెప్పాలంటే, నేను ఏ రోజైనా ఒక పని చేయకపోతే వచ్చిన తర్వాత పత్రి గారు నీకు నిద్ర ఎలా పడుతుందిరా అని అడిగేవాడు.
సో నాకు అర్థమయ్యేది. అప్పుడు నేను ఆ పని చేయాలంటే అవలహంలో ఎదిరించి చేయాలి. సో కుదరదు కాబట్టి మానేశాను. తర్వాత మళ్ళీ వచ్చేవాడు కదా, ఆ వ్యక్తిని ఎదిరించి వాళ్ళందరినీ ఎదిరించి నేను ఆ పని చేసేవాడిని. తర్వాత మళ్ళీ ఏం చెప్పేవాడంటే, ఒరే రౌడీలో చేసావు, గోండాలో చేసావు, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పేవాడు. అప్పుడు ఏం చేసేవాడిని, ఇది మరి చేయకపోతేనేమో చేయలేదంటున్నాడు, చేస్తేనేమో ఇలా అంటున్నాడు, ఎలాగరా అనుకుని అప్పుడు ఏం చేసేవాడిని, ఫోన్ ఎలాగ ఉంది కాబట్టి పత్రికారు నీతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ వ్యక్తికి పత్రికారు నాకు ఏ పని అయితే చెప్పాడు, ఏ పని అయితే చేయాలో ఆ పని పత్రికారు మాట్లాడుతుంది. వాడికి ఆయన హలో సార్, అలాగే సార్, అలాగే సార్ అనేవాడు. ఇంకా అంతే, వాళ్ళతో ఆ పనులన్నీ చేసేవాడు. తర్వాత వచ్చేవాడు పత్రిక, ఒరే రైట్, గుడ్, ఇలా చేయాలరా అని చెప్పేసేవాడు. అది విషయం. అర్థమైందా? మనం అందరినీ సంఘటితంగా చేసుకుని వెళ్ళే కార్యక్రమమే ఇవన్నీ. నాకు ప్రతి నెల వచ్చేవారు, ఆయనతో 15 రోజులకు ఒకసారి నేను మాట్లాడుతేవాడిని, 10 రోజులు ఏదో జరిగేది. కానీ దాని నుంచి ఏదో నాకు ఆ విషయం నాకు ఉండేది. నాకు తెలుసు 100 మందిలో మాట్లాడినా నా గురించి ఏం మాట్లాడుతున్నారో, నా గురించి ఏ సందేశం ఇస్తున్నారో నాకు తెలుసు. కనుక అది. సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ తక్కువ కాదు. సో పిరమిడ్ మాస్టర్ అంటేనే నేను పత్రికారిని, నేను సత్యనపల్లి రామారావు ఇద్దరు అడిగాం, మీరు పిరమిడ్ పత్రి మేడం అడిగేది, నువ్వు పిరమిడ్ మాస్టర్ అంటే అన్ని భుజాలను ఎక్కించుకుంటావు అది ఇది అని. పత్రి మేడం ఎందుకంటే అప్పుడు సత్యనపల్లి రామారావు గారు అడిగాడు, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి సార్ అంటే, మిగతా వాళ్ళకి పిరమిడ్ మాస్టర్కి తేడా ఏంటని అడిగితే ఆయన చెప్పాడు, మనకి సత్యలోకాలని 7 లోకాలు ఉంటాయి, ఆ 7 లోకాల్లో హిమగర్భ లోకం ఉంటుంది, అక్కడి నుంచి వచ్చినవాడు పిరమిడ్ మాస్టరు అది అని చెప్పాడు. వాడు ఈ పని చేస్తాడని చెప్పాడు. అలాగే నేను ఒక ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పత్రికారు ఏమన్నారు, మీ జనాలతో మీరు ఉండొద్దురా, మీరు కొత్త వాళ్ళతో మాట్లాడండి, వేరే జిల్లా వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడండి, వాళ్ళతో అనుభవాలు ఏమని చెప్పాడు. అలాగే నేను తుంబూరు ట్రెక్కింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు విషయం, పత్రికారితో లక్షల మంది పత్రికారి దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళందరూ మళ్ళీ పత్రికారిని వ్యతిరేకిస్తారు. 16 నెంబర్స్ మటుకు మాత్రం 16%, 84% పత్రికారికి దూరమై 16% మిగులుతారు. ఆ 16%మే మళ్ళీ ప్రపంచాన్ని ధ్యానమయం చేస్తారని ఆ అబ్బాయి నాకు 2003లో చెప్పాడు. అది విషయం. సో ఇలాంటి బోర్డులు ఉన్నాయి. థ్యాంక్ యూ.